హత్నూర కేజీబీవీ పాఠశాలలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హత్నూర కేజీబీవీ పాఠశాలలో రాత్రి నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను, డైనింగ్ హాల్ను, కిచెన్ షెడ్డును, స్టోర్ రూమ్ను, డిజిటల్ తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. స్టడీ అవర్లో విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల మెరుగు కోసం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల మెరుగు కోసం 19 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం రుచికరమైన భోజనం ప్రతిరోజు అందించాలని సిబ్బందికి సూచించారు. ఇంకొక 8 lakhs శాంక్షన్ ఉంది. 8 lakhs 11.5 lakhs ఆల్రెడీ మనం శాంక్షన్ చేసుకొని ఉన్నాము. కానీ ఇప్పుడు సిఎస్ఆర్ కింద ఇంకొక ఎన్జిఓ చేస్తాము ముందుకు వచ్చారు. ఆ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆ ఫండ్ ఏదైతే శాంక్షన్ ఇచ్చామో వేరే ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉందో షిఫ్ట్ చేస్తాము. ఈ సిఎస్ఆర్ కింద వర్క్స్ కూడా త్వరలో పూర్తయ్యేలాగా చేస్తాము. ఒకటి ఇమ్మీడియట్గా అన్ని రూమ్స్ లైట్ తక్కువ ఉంది. సో దానివల్ల చదివేటప్పుడు వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇమ్మీడియట్గా అన్ని రూమ్స్కి లైట్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ మనం కొత్తగా ప్రభుత్వం నుంచి ఖాన్ అకాడమీ ఫిజిక్స్ వల్ల ఇక్కడ మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వీడియో లెసన్స్ అనేవి వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో దానికి కూడా కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం అన్ని వీడియోస్ లెసన్స్ వాళ్ళు కవర్ చేసుకునేలా ఒక ప్రణాళిక కూడా చేపిస్తాము. సో ఆ లెసన్స్ వాళ్ళు చూస్తే ఫ్యూచర్లో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఐఐటి కావచ్చు, అలానే ఎంసెట్ కావచ్చు, వీటికి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అది కూడా మనం ప్రభుత్వం నుంచి ఈసారి అందిస్తున్నాము. సో వీళ్ళు సిస్టమేటిక్గా వాడేలాగా కూడా మేము ఇన్షూర్ చేస్తున్నాం.